సురేష్ రమేష్ సురేష్ రమేష్ ఎన్నెలైందిరా నిన్ను చూసి? రాత్రి కదా బయటకు వచ్చా పొద్దునే కదరా నాకు కనిపించావు. రే ఊరుకోరా మరి నా మీద నీకు ఎప్పుడు- ఏంటి ఎంత బాగుంది? సరే ఏంటి గోళ ఏంటిది ఈ చెత్త క్లాస్ రూమ్ అమ్మాయిని నేర్పించడం ఏంటి అసలు ఇది సైలెంట్గా ఉండండి మే కమింగ్ సార్ మే అలా వెళ్ళిపోయింది నవంబర్ ఎక్కడ డైలాగ్ లేకు లోపలికి రా రేపు మీ అందరికీ ఎగ్జామ్ ఉంది దాంట్లో ఎవరైనా ఫెయిల్ అయ్యారంటే చాలా సివియర్గా ఉంటుంది పనిష్మెంట్ రమేష్ సురేష్ మీ ఇద్దరికి చెప్పేది మీరన్నిట్లోనే ఫెయిల్ అవుతున్నారు ఈసారి కానీ ఫెయిల్ అయ్యారంటే చాలా సివియర్గా ఉంటుంది పనిష్మెంట్ అందరూ ఎగ్జామ్ బాగా చదువుకోండి కాదురా రే రేపు ఎగ్జామ్ అంటారా భయం ఎత్తుందిరా. చూసి రాసేది ఎగ్జామ్ భయం భయం ఎందుకురా? నడురా. నెక్స్ట్ ఒరే ఎగ్జామ్ కన్నీ వచ్చినాయి కదరా వచ్చినాయిరా. రే నీకు ఏవత్తా నాకు చూపించరా ఏవత్తా నీకు చూపిస్తాను ఓకేరా. ఓకే కదా అందరూ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యారా? ఎస్ సార్. ప్లేసుల్లో కూర్చోండి పేపర్స్ తీసుకోండి ఎగ్జామ్ స్టార్ట్ చేయండి ఏం చేస్తున్నావు? నేనేం చేశాను సార్ నేనేం చూడలేదు అనుకున్నావా? మొత్తం మీరే చేశారు సార్ నేనేం చేశాను? మీ వల్ల చాలా కోల్పోయింది సార్ ఏం కోల్పోయా? పేపర్ మీరే సెట్ చేస్తారు పేపర్ చాలా బాగుంది మీరే అంటారు కానీ పేపర్ మీద పెన్ పడట్లేదు సార్ ఈ పేపర్ చూస్తే నాకు ఎంత పడుతుంది తెలుసా దీన్ని చింపేసి నాకు ఒక్క ముక్క కూడా రాదు అని అనిపిస్తుంది కానీ అల్లపోతున్నాను సార్ ఇప్పటికే మీ చేతిలో క్వశ్చన్ పేపర్లో ఉన్నాయి సార్ క్లాసుల్లో కూర్చోలో మీరే చెప్తే మా బుర్రకి ఎలా ఎక్కుతుంది సార్ అసలు ఎక్కుతుంది మీకు ఏం కావాలరా? ఒక్క స్లిప్ ఒకే ఒక్క స్లిప్ సార్. 3 సంవత్సరాలుగా ఇదే బెంచ్ మీద కూర్చున్నాం ఈ ఎగ్జామ్స్ రాస్తున్నాం ఫెయిల్ అయితే సప్లీలు కడుతున్నాం ఇంకా సప్లీలు కట్టడానికి మా ఏటీఎంలో డబ్బులు లేవు రాయడానికి పెన్నులో ఇంక్ లేదు సార్. సార్ రజని సార్ మ్యాథ్స్కి వచ్చిన మ్యాథమెటికల్ ఇండస్ట్రీకి వచ్చిన ఫిజిక్స్కి వచ్చిన ఫిజికల్ అప్డేట్స్కి వచ్చిన కెమిస్ట్రీకి వచ్చిన కెమికల్ బాండింగ్కి వచ్చిన రోజుకో ఎగ్జామ్ చెప్పిన ఇలా రాస్తూనే ఉంటాం పేపర్లో మార్కులు ఎరుపు రంగు పుస్తకం సున్నాలే వస్తాయి. ఏంటి ఒరే మళ్ళీ బయటికి గంటేసారా చాలా బాధగా ఉందిరా. అయితే అప్పుడు సాంగ్ వేసుకోరా అవునరా. సెలవనుకో దసరా సెలవనుకో క్రిస్మస్ సెలవనుకో సంక్రాంతి ఒరే సెలవులు అయిపోయినాయి ఇంకా మేమే కదరా మనకి రారా ఈ రోజు రిజల్ట్స్ రా. మీ జాతకాలు వచ్చినాయిరా ఎగ్జామ్ పొడి చేసా ఇచ్చేసా అన్నారు కదా చెప్తాను ఆగండి ఒక్కొక్కరి పని. ఫస్ట్ ర్యాంక్ జ్యోతి, మనకు కదరా. సెకండ్ ర్యాంక్ రోజా, లాస్ట్ అండ్ లీస్ట్ ర్యాంక్ గోస్ టు మనకు కదరా. మిస్టర్ రమేష్. రమేష్ అండి సారీ సారీ 0 మార్క్స్. అలవాటే కదా. సురేష్ నీకు 0. తేడా ఉంది సార్ ఒరే నువ్వే కదా నువ్వు చూసావు నువ్వే కదరా. నువ్వే కదా ఎవరు చూసావు అసలు ఎవరెవరి దాంట్లో చూసుకోవాలి నాకు ఇతనికి చూడ కాబట్టి రమేష్ గారు 0 మార్క్స్ కాపీ ఏంట్రా? సార్ తినకి 14 వచ్చినాయి తినకి 14 వచ్చినాయి ఇద్దరికి కాపీ అని రాశారు. సురేష్ నా దాంట్లో చూసేస్తాడు 0. సినిమాకి వెళ్ళిపోచ్చా పదరా నాడరా. రే బ్యాగ్ రా రే రే ఇందులో డబ్బులు ఉంటే సగం నీకు సగం నాకు రే నైట్ ఫుల్ రాబోయే ఫుల్ బా. భయం ఎత్తుందిరా తీయాలంటే ఏం పర్లేదురా తీసేస్తున్నాను. ఇందులో ఏడుంటే సగం నాకు సగం నీకు. బిగ బిగ ఒరే 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 బాగుందా? మళ్ళీ సైలెన్స్ సైలెన్స్ ఏంటి కాల ఏం చేస్తున్నారు మీరు? ఏంటి చెత్త ఏంటి అమ్మాయిలు ఏడిపించడం ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఈ గోల్ ఏంటి ఏంటది సరే ఏం చేస్తున్నారు మీరు? చెప్తుంటే ఎవరు వినట్లేదు. ఎవరు వినట్లేదు నేమ్స్ అనౌన్స్ చేయండి. రమేష్ సురేష్ స్టాండ్ అప్. మీరు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి మీరు ప్రతి ఎగ్జామ్స్ లో కూడా ఫెయిల్ అయిపోతున్నారు. ఏం చదువుతున్నారు కాలేజ్కి ఎందుకు వస్తున్నారు మీరు? ఏంటి సార్ ఏంటిది? చెప్తాను సార్. సరే మరి చూసుకోండి చూసుకుంటా. టేక్ కేర్. అరే వెళ్ళిపోయారా ప్రిన్సిపల్ మంచిదేనా మీరు? బుద్ధుందా మీకు? ఎన్నిసార్లు చెప్పాలి క్లాస్లో అల్లరి చేయొద్దని? ఈ చెత్త అమ్మాయిని నేర్పించడం అసలు ఏంటది? ప్రిన్సిపల్తో తిట్లు తిన్నారు. ఇప్పుడు అందరితో తిట్లు తిన్నారు, లెక్చరర్స్తో తిట్లు తిన్నారు, ప్రిన్సిపల్తో కూడా తిట్లు తిన్నారు. ఇది మళ్ళీ రిపీట్ అయిందంటే బాగా చెప్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీకే చెప్పేది. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్
జాగ్రత్త. ఒరే రజనీ మనల్ని సార్ తిడతారా? తిడతారా? ఊరుకోద్రా. ఆయన బండి ఎక్కడ ఉందిరా? పదరా గాంధీ హద్దాం మళ్ళీ అంటారా రజనీ సార్ మళ్ళీ చెప్తాను. ఉన్నాడు. ఒరే ఫ్రంట్ చక్రం తీయాలా బ్యాక్ చక్రం తీయాలా? రెండు తీసారా? ఓకేరా. మాట వినిపిస్తున్నారా మన గురించేరా? ఓకేరా. ఏంటమ్మా నీకేం ప్రాబ్లం? నిన్ను వాళ్ళు ఏడిపిస్తున్నారా? నేను చూస్తాను. నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నాతో చెప్పు, అంతేగాని అదే మనసులో పెట్టుకొని ఎడ్యుకేషన్ బాగా చేసుకోవాలి. సరేనా? ఫ్రెండ్స్ ఏంటి సార్ రమేష్ సురేష్ వాళ్ళకి నేను తీసి ఇచ్చి పంపించేస్తాను. వాళ్ళు ప్రతి ఎగ్జామ్స్ లో కూడా పాస్ అవడం లేదు. అసలు వాళ్ళు ఏం చదువుతున్నారు సార్? చిన్నపిల్లలు సార్. చిన్నపిల్లలు ఏంటి సార్? కాలేజ్ స్టేజ్కి వచ్చి చిన్నపిల్లలు అంటారేంటి సార్? యూత్ గా సార్ ఈ ఏజ్ లో అందరూ అలాగే ఉంటారు సార్. ఒక్క ఛాన్స్ ఇద్దాం సార్ వాళ్ళకి. 4 days తర్వాత ఒక ఎగ్జామ్ పెడదాం సార్. దాంట్లో కానీ ఫెయిల్ అయితే అప్పుడు యాక్షన్ తీసుకుందాం సార్. నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మి వాళ్ళకి ఈ ఛాన్స్ ఇస్తున్నాను. మరి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఒరే ఆ అమ్మాయిని మనం ఎంతలా కామెంట్ చేశాను రా, కనీసం తన మనసులో కూడా పెట్టుకోలేదురా. ఈ టీచింగ్ చేశారా? ఆ అమ్మాయి ఒప్పుకోపోతే యాసిడ్ పోయడాను, ఒప్పుకోపోతే అత్యాచారం. దీనివల్ల నిర్భయ కేసులో కూడా మనకి తీసుకుని జైల్లో కూడా వేస్తారా. అవునరా. మన ఫ్యూచర్ పాడైపోద్రా. అవునరా. మనమే కదరా, మనల్ని అబ్బాయిలు మారాలి, మానేయాలి, అత్యాచారాలు మానేయాలిరా. ఖచ్చితంగా మానేయాలిరా. మానేయాలిరా. కాబట్టి ఇప్పటి నుంచి ఆ అమ్మాయిని నేర్పించడం మానేయాలిరా. ఒరే క్లాస్ లో చెత్తేయడం కూడా మానేచ్చరా. ఇది మన భారతదేశం రా, దీన్ని మనం చాలా స్వచ్ఛంగా ఉంచాలి. కాబట్టి మన స్వచ్ఛ భారతం. అవునరా. ఈ భారతదేశంలో 125 కోట్ల జనాభా ఉంటే 250 కోట్ల చేతులు ఉన్నాయి. స్వచ్ఛంగా ఉంచడానికి ఈ 4 చేతులు ఇప్పుడు ఈ భారతదేశం స్వచ్ఛంగా ఉంటుంది. మన క్లాస్ లో మనం స్వచ్ఛంగా ఉంచుదాం. తీసారా? తీసారా? డస్ట్బిన్ వేసారా? అవునరా. ఒరే ఒరే మన సార్స్ కూడా కామెంట్ చేస్తాం సార్. అవునరా. రజనీ సార్ కూడా ఈసారి నుంచి ఏమనొద్దు. ఏమనొద్దు. ఈ రోజు నుంచి అమ్మాయిలు కూడా ఏమనొద్దు. అనొద్దురా. క్లాస్ లో చాలా సైలెంట్ గా ఉందాం. ఎగ్జామ్స్ బాగా రాద్దాం. మంచి పేరు తెచ్చుకుందాం. ఓకేరా. రారా. సైలెంట్ గా ఉంటాం. సైలెంట్ గా. ఏంట్రా క్లాస్ అంతా ఇంత సైలెంట్ గా ఉంది? నథింగ్ సార్. ఎరా రమేష్ సురేష్ ఇంత సైలెంట్ గా ఉన్నారే? ఏం లేదు సార్. అల్లరి చేయొచ్చురా, కానీ అల్లరి పాలు కాకూడదు. మీకు 4 days తర్వాత ఒక ఎగ్జామ్ ఉంది తెలుసా? దాంట్లో కానీ ఫీల్ అయితే ప్రిన్సిపల్ సార్ టీసీ ఇచ్చేస్తానన్నారు. మీరు చదవగలరు, మీరేంటో ప్రూవ్ చేసుకోండి. 4 days తర్వాత ఎగ్జామ్ రాసి మీ మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యి చూపించండి మీరేంటో. సరేనా? బాగా ప్రిపేర్ అవ్వండి. 4 days లో ప్రిపరేషన్ చదువుదాం. ఈ 4 days లోనే రా మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకోవాలి. 4 days to go. 3 days to go. 2 days to go. 1 day to go. ఒరే చదువు కదరా. చదివాను రా. ఒరే ఈసారి నుంచి మనం బాగా రాయాలరా. అవునరా. కనీసం పాస్ అవుదాం రా. టీసీ ఇచ్చినందుకు వెళ్ళడం మనం. అవునరా. అవునరా. మనం పాస్ నిరూపిద్దాం అంటే ఏంటో. ఎరా అందరూ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యారా? ఎస్ సార్. ప్లేసెస్ లో కూర్చోండి. పేపర్స్ తీసుకోండి. ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. వద్దురా. చూసే సార్ ఎడిషన్. సార్ అడిషనల్. సార్ ఎడిషన్. సార్ అడిషనల్. ఇంకేమన్నా మిగిలితే నాకు ఇవ్వండి రా. మీకు ఛాన్స్ లేదు సార్. సార్ రాస్తాను సార్. రమేష్ బాగా రాసావు కదా? ఎస్ సార్. సురేష్ బాగా రాసావా? సార్ మార్క్స్ వస్తాయి కదా? ఒరే బారసవా. కనీసం పాస్ అవుదాం రా. ఓకేరా. నెక్స్ట్ డే. ఒరే ఈ రోజు రిజల్ట్స్ రా. అవునరా. పాస్ అయితే చాలరా బాబు, టీసీ తీసుకోకుండా ఉంటాం. అవునరా బాబు, పాస్ అయితే బాగుండరా. అవునరా. సరేరా. మీ రిజల్ట్స్ వచ్చినాయి. సెకండ్ ర్యాంక్ జ్యోతి. ఇప్పుడు కూడా పాస్ అవ్వలేదు. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు మిస్టర్ రమేష్ అండ్ సురేష్. రే మనం పాస్ అయిపోయాం రా. పాస్ కాదురా, క్లాస్ ఫస్ట్ వచ్చాను రా. ఒరే మనీ రా సరిగ్గా చూడు. మనం పాస్ అయిపోయాం రా. ఒరే ఈ శుభ సందర్భంలో ఒక్కసారి రజనీ సార్ మీద ఒక్క పాట వేసుకొచ్చురా. సరే సరేరా. చాలు రా, చాలు చాలా అర్థం.
సార్ మాకు అసలు సార్ మీరు చదవడం వల్ల మీకే మార్కులు వచ్చినాయిరా. చూసారా, మీరు చదవడం వల్ల మీకే ర్యాంకులు వచ్చినాయి. మీరు మీరు లైఫ్లో సెటిల్ అవడమే మాకు కావాల్సింది. మీ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా. ఇక్కడి నుంచి అయినా మారండి. ఖచ్చితంగా సార్. ఒరే మళ్ళా చాలా మంది వెనకబడిపోయిన వాళ్ళ వల్ల ఎథిక్స్ అండ్ వాల్యూస్ అన్న సబ్జెక్ట్ పెట్టారు. అవునరా, ఈ సబ్జెక్ట్ లో పెట్టించుకుని మనం ఇంతలా ఉన్నామంటే ఒకసారి మనం ఏ స్థితిలో ఉన్నాం గుర్తించాలరా. ఇప్పటి నుంచి అయినా మారదాం రా. మనం మన తల్లిదండ్రులకి మన టీచర్స్ కి మంచి పేరు తెద్దాం రా. కనీసం మనం మార్పు అనేది మన నుంచే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి మనలో ఉన్న మార్పు ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటూ రమేష్, సురేష్ ఈ శుభ సందర్భంలో ఒక మిఠాయి తిందాం రా. వద్దురా, డస్ట్బిన్. జై ఇందిరా ప్రియదర్శిని టీం సమర్పించిన నాటిక చూశారు. అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. దీంతో యువతరంగం 2014 వన్ యాక్ట్ ప్లేకి సంబంధించిన పోటీలు ముగిశాయి. కొద్దిసేపట్లో ఈనాటి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ప్రముఖులిద్దరూ ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలని ప్రకటిస్తారు. బహుమతులు ఎవరికి వచ్చినా, బహుమతులు ఎవరు అందుకున్నా అది పెద్ద విషయం కాదు. ఇంత దూరం ఎక్కడెక్కడో శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి ప్రారంభమైన ప్రయాణం మారుమూల గ్రామాలలో పుట్టి పెరిగి ప్రభుత్వ కళాశాలల్లో, ఎయిడెడ్ కళాశాలల్లో, ప్రైవేట్ కళాశాలల్లో చదువుకుంటూ ఒక గొప్ప సంకల్పంతో, ఒక గొప్ప లక్ష్యంతో నిబిడీకృతమై ఉన్న విలువల్ని, శక్తులని, ప్రతిభా పాఠవాల్ని లోకం ముందు చూపించాలనే ప్రయత్నం ఉందే, అది నిజానికి విజయం కన్నా చాలా గొప్పది. అందుకని బహుమతుల విషయాన్ని ఒక్క క్షణం పక్కన పెట్టి విజేతలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ అభినందన మొత్తం కళాశాల విద్యకి సంబంధించిన అభినందన. ఈ విద్యార్థులు ఈనాటి కార్యక్రమంలో చూసుంటారు. ఆడపిల్లలు చాలామంది ఈ పోటీల్లో పాల్గొన్నవాళ్ళు, మంచి ప్రదర్శనలు ఇవ్వడానికి మనస్ఫూర్తిగా కృషి చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఆడపిల్లలు మీకు కనిపిస్తారు. ఒకనాడు ఆడపిల్లలకి చదువుకోవడానికి అర్హత లేదని భావించిన ఈ నేలలో ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ కూడా ఉన్నతమైన స్థానం సాధించడానికి అద్భుతమైన ప్రయత్నం మీరు కళ్ళారా చూస్తున్నారు. ఈ ఆడపిల్లల్ని, మగపిల్లల్ని, ఈ ప్రతిభావంతుల్ని మారుమూల గ్రామాల నుండి, వివిధ జిల్లాల నుండి రాష్ట్ర స్థాయిలో జరుగుతూ ఉన్న ఈ పోటీల వరకు, ఈ మన టీవీ వేదిక వరకు తీసుకురావడానికి కారకులైన మహనీయులున్నారే, కళాశాల ప్రిన్సిపల్లు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు, ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా నిలిచిన వ్యక్తులు, వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విజయానికి కారకులు అంటే కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి కారకులైన కళాశాల ప్రిన్సిపల్స్ని, కళాశాల కోఆర్డినేటర్లని, జిల్లా సమన్వయకర్తల్ని, అలాగే మన టీవీ టెలివిజన్ సెట్ల ముందు కూర్చుని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో చూస్తున్న వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థుల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. యువతరంగం 2014లో ఇంతవరకు మీరు ఈ వన్ యాక్ట్ ప్లేకి సంబంధించిన కార్యక్రమం చూశారు. నాటకం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. సమస్త సాహిత్య వికాసానికి నాటకమే వేదిక అయ్యింది. కవిత్వము, కళ, రచనతో పాటుగా సంభాషణతో పాటుగా సంగీతం, సాహిత్యం, సమస్త కళల సంగమ కేంద్రం నాటకం. అటువంటి నాటకం ప్రపంచంలో ఎన్నడో వికసించింది. ముఖ్యంగా ఇంగ్లీష్లో అద్భుతమైన నాటకాలు ఎన్నెన్నో వెలుగు చూశాయి. ప్రఖ్యాత నాటకకర్త, మనందరికీ తెలిసిన నాటకకర్త విలియం షేక్స్పియర్ అద్భుతమైన నాటకాలని, మానవ జీవన సంఘర్షణలకి పరిష్కారాలని కూడా అత్యద్భుతంగా ఏనాడో 600-700 సంవత్సరాల క్రితం షేక్స్పియర్ ఇంగ్లీష్లో అద్భుతంగా చూపించాడు.
అలాగే సమస్త భారతీయ భాషల్లో కూడా అత్యద్భుతమైన సాహిత్యం వెలువడింది. ముఖ్యంగా సంస్కృతంలో ఏనాడో గొప్ప గొప్ప నాటకాలు ఉద్భవించాయి. కాళిదాస మహాకవి రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఈనాటికి కూడా ఒక చరిత్రాత్మకమైన నాటకం. అందుకనే పెద్దలు చెప్తారు, కావ్యానికి సమస్త సాహిత్య సృష్టికి నాటకం పరాకాష్ట అయితే నాటకానికి శాకుంతలం పరాకాష్ట అని. అలా సంస్కృతంలో వికసించిన నాటకం తెలుగులోకి అడుగు పెట్టడానికి చాలా ఆలస్యమైంది. ఎందుకు జరిగిందో తెలియదు కానీ తెలుగు రచయితల దృష్టిని, తెలుగు కవుల దృష్టిని నాటకం అనే ప్రక్రియ ఆకర్షించడానికి చాలా చాలా సమయం పట్టింది. గత శతాబ్ది చివరిలో కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో తొలి తెలుగు నాటకానికి అంకురార్పణ చేశారు. అంటే నాటకం ఆనాటికే 3-4 తెలుగు నాటకాలు వచ్చాయి. కానీ వీరేశలింగం మొట్టమొదటిసారిగా తెలుగు నాటకానికి ప్రదర్శన చేసి తెలుగు నాటకానికి తొలి ప్రయోక్తగా నిలిచాడు. ధారవాడ నాటక సమాజం ఈ తెలుగు నేలకు వచ్చి నాటకాలు ప్రదర్శిస్తూ ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పాకల నిర్మాణం చేసుకుని అక్కడ నాటకాలు వేసి 1 నెల రోజులో 2 నెలల్లో నాటకాలు వేసి వెళ్ళిపోతూ ఉన్న దశలో రాజమండ్రిలో ధారవాడ నాటక సమాజం 1880 ప్రాంతంలో అంటే ఇప్పటికీ 134 ఏళ్ల క్రితం నాటకాన్ని ప్రదర్శించినప్పుడు ఆ ధారవాడ నాటక సమాజం తాలూకు నాటకాలను చూసి ఉత్తేజితులైన అనేక మంది, ముఖ్యంగా విద్యార్థులు, ఆనాటి రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఉత్తేజితులైన సందర్భంలో వీరేశలింగం గారు తెలుగు నాటకానికి ఆరంభం చేసి కళాశాల విద్యార్థులతోనే, అంటే ఈరోజు ఏ నాటకాలు అయితే కళాశాల విద్యార్థులు ప్రదర్శించినవి మీరు చూశారో, సుప్రసిద్ధ నాటకకర్తలుగా మనం చెప్పుకుంటున్న మహనీయులందరి తొలి నాటకాలన్నీ కళాశాల విద్యార్థులు ప్రదర్శించినవే. ఆ కళాశాల విద్యార్థులతో ప్రారంభమైన నాటకం 1881. అంతకుముందునే వీరేశలింగం గారు వ్యవహార ధర్మబోధనని, ప్లేడర్ నాటకం అని పిలిచే ఒక ప్రహసనాన్ని రాజమండ్రిలో ప్రదర్శించడం జరిగింది. అది ఆరంభమయ్యి తొలి తెలుగు నాటకానికి, అంటే తొలి తెలుగు నాటక ప్రదర్శనకు ఆరంభమై ఆ తర్వాత తెలుగు నాటకం అసంఖ్యాకంగా అపూర్వంగా తెలుగు నాటకంలో నాటకాలు ఆవిర్భవించాయి. నాటకము, నాటిక మనం ఇప్పటిదాకా చూసాము. 1 యాక్ట్ ప్లే, ఒకే ఒక రంగస్థలం మీద ఒకే ఒక అంకానికి సంబంధించిన అతి చిన్న ప్రదర్శన, అతి తక్కువ సమయంలో హృద్యమైన కథాంశాన్ని తీసుకుని అద్భుతమైన భావ ప్రకటన చేస్తూ నటీనటులు, వీళ్ళందరూ ఏమీ శిక్షణ పొందిన నటీనటులు గారు, వీళ్ళు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న వాళ్ళు కారు. వీళ్ళు చేసిన ఈ గొప్ప నాటకాన్ని మీరు చూశారు, ఈ నాటక ప్రదర్శనలన్నీ మీరు చూశారు. ఈ నాటక ప్రదర్శన ఈరోజు జరిగిన కార్యక్రమంతో పాటుగా ఈ యువతరంగం 2014లో వరుసగా జరగబోయే కార్యక్రమాలన్నీ ఈరోజు ఈ ప్రత్యక్ష ప్రసారంగా వచ్చినది ఈ 1 యాక్ట్ ప్లే, దాంతోపాటుగా అటువైపు గ్రూప్ సాంగ్ కూడా రికార్డ్ అయింది. అలాగే రేపు 25/11/2014 క్విజ్ ప్రోగ్రాం జరుగుతుంది. తర్వాత తెలుగు పద్య పఠనం, తెలుగు భాషకి పెద్దపీట వేయాలనే సదుద్దేశంతో తెలుగు పద్య పఠనం. 26వ తేదీన క్లాసికల్ డ్యాన్స్, ఆ తర్వాత వ్యాసరచన పోటీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ భాషలు 4 భాషల్లో వ్యాసరచన పోటీ. 27వ తేదీన చుక్కల ముగ్గు, అదే సమయంలో స్పాట్ పెయింటింగ్, చిత్రలేఖనానికి సంబంధించింది. 28వ తేదీన ఏకపాత్రాభినయ పోటీలు, ఆ తర్వాత క్లాసికల్ వోకల్ శాస్త్రీయ సంగీతానికి సంబంధించింది. 29వ తేదీన ఫోక్ డ్యాన్స్, జానపద నృత్యం, ఆ తర్వాత ఉపన్యాస పోటీలు, వక్తృత్వ పోటీలు. ఇలా విద్యార్థులలో, డిగ్రీ కళాశాల విద్యార్థులలో అంతర్గతంగా ఉన్న అత్యున్నతమైన విలువలని వెలికి తీయాలనే సదుద్దేశంతో, వెన్నుతట్టి ప్రోత్సాహం ఇవ్వాలని, ముఖ్యంగా మారుమూల గ్రామాలలో ఈనాటికి కనీస సదుపాయాలకు నోచుకోని గ్రామాల నుండి వచ్చిన విద్యార్థులకి కూడా రాష్ట్ర స్థాయి గౌరవం కల్పించాలని ఒక గొప్ప సంకల్పంతో కళాశాల విద్యా కమిషనరేట్ చేస్తున్న ఈ ప్రయత్నంలో ఈనాటి తొలి రోజు కార్యక్రమం. ఈనాటి కొద్దిసేపటిలో మనం పిలిచిన ముఖ్య అతిథులు, న్యాయ నిర్ణేతలు వారి న్యాయ నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఈ గుణ నిర్ణయంలో బహుమతులు 2 3 రావచ్చు, అంత మాత్రం చేత ముందే చెప్పాను. అసలు ఈ వేదిక వరకు, రాష్ట్ర స్థాయి వేది వరకు రావడమే విజేతల తాలూకు లక్షణం. రాష్ట్ర స్థాయి వేదికలో ఈనాడు మీ ప్రతిభని రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది విద్యార్థులు చూశారు. కళాశాలల్లో మీకెంతో గౌరవం, ప్రతిభ, మీ 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 విద్వత్తుకి ఎంతెంతో కీర్తి లభించింది. అందుకని ఇది చాలా చాలా గొప్ప విషయం, గొప్ప
అవకాశం మీకు లభించింది. దానికి మీరందరూ సంతోషిస్తూ మీ అందరినీ మనస్ఫూర్తిగా విజేతలుగానే భావిస్తూ ఈనాటి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన వారిని కొద్దిసేపట్లో మన ముందు అందించబోతున్నారు. ఈనాటి కార్యక్రమానికి మనం గుణ నిర్ణేతలుగా పిలిచిన ప్రముఖులిద్దరు, మీ ఇద్దరిని మీరు చూశారు. ఇద్దరు ప్రఖ్యాతులు, తెలుగు నాటక రంగంలో సుస్థిర స్థానాన్ని సాధించుకున్నవారు. తెలుగు నాటక రంగ వికాసానికి గత 50 ఏళ్లుగా నిరంతర కృషి చేస్తున్న వాళ్ళు. ఆ ఇద్దరు మహనీయులు కొద్దిసేపట్లో ఫలితాన్ని మీకు అందించబోతున్నారు. ఈ ఫలితాన్ని అందుకోండి. రేపటి నుండి వరుసగా జరిగే ప్రతి కార్యక్రమానికి ఇతోధికంగా మీరు ఉత్సాహంతో పాల్గొని ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ, పిల్లల్ని రాష్ట్ర స్థాయి వరకు నడిపించిన కళాశాల ప్రిన్సిపల్స్కి, లెక్చరర్స్కి, జిల్లా కోఆర్డినేటర్లకి మరొక్క మారు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ న్యాయ నిర్ణేతలకి అందిస్తున్నాం. కామెంటరీ చెప్తా. నమస్కారం. మొత్తం 13 జిల్లాల నుంచి పోటీ చేయవలసి ఉండగా 2 టీములు పార్టిసిపేట్ చేయలేదు. 11 టీములు పార్టిసిపేట్ చేశాయి. 11 టీముల్లో 8 నుంచి 10 నిమిషాల మధ్య వ్యవధిలో నాటికలు పూర్తి చేయాలన్నారు. సాధారణంగా నాటిక అనేది 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు మేము రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్లో వేస్తూ ఉంటాం. 8 నుంచి 10 నిమిషాల లోపు ఆ సందేశాన్ని తెలియజేసేలా ఒక నాటికని తయారు చేసి ఎత్తుగడ, నడక, ముగింపు మూడింటిని పూర్తి చేసుకుంటూ నాటికని తయారు చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. అయితే ఈ విద్యార్థులు వారి ఉపాధ్యాయుల సహాయం తీసుకున్నారు, అనుభవజ్ఞులైన బయటవారి సహాయం తీసుకున్నారు, లేక తమ మేధస్సును ఉపయోగించి తయారు చేశారో కానీ చాలా వివిధమైన సబ్జెక్టులను తీసుకొచ్చి తయారు చేయడం జరిగింది. రాను రాను సినిమాల ప్రభావం, టీవీల ప్రభావంగా కళాకారులు రంగస్థలానికి కరువైపోతున్నారు, యువతరంలో దొరకట్లేదు అని మేము బాధపడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు ఈ 11 నాటికల్ని చూసిన తర్వాత, లఘు నాటికల్ని చూసిన తర్వాత రంగస్థలానికి సంబంధించి ఏం భయపడక్కర్లేదు. మంచి మంచి కళాకారులు ఉన్నారు, వస్తున్నారు. కొత్త కొత్త నాటికల్ని, కొత్త కొత్త సబ్జెక్టులను టేకప్ చేసి వాళ్ళు కొత్త సృష్టి చేయగలరు అనే నమ్మకం మాకు కలిగింది. ముఖ్యంగా ఆడపిల్లల్లో చాలా అద్భుతమైన నటన కనిపించింది, చాలా సహజమైన నటన కనిపించింది. మగపిల్లలు కూడా చాలా కృషి చేశారు. ఇంకొంచెం వాళ్ళు కానీ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన కారణంగా ఈ కళ మీద ఎక్కువగా వారి సమయం వినియోగించడానికి కుదురు ఉండకపోవచ్చు. వారిని కానీ సరైన విధానంలో మనం ట్రైనప్ చేస్తే వీరిలోంచి ఆడపిల్లల్లోనూ మగపిల్లల్లో కూడా మహానటులు ముందు రాగలరని మాకు అనిపించింది. 8-10 నిమిషాల మధ్య చాలా చక్కటి సబ్జెక్టులు తీసుకుని వీరు చేసిన దాని మీద ఆల్మోస్ట్ అన్నీ కూడా దరిదాపు సమాంతరంగానే ఉన్నాయి. అయితే 3 మాత్రమే బహుమతులు ఇవ్వాలని చెప్పి వారు నిర్ణయించిన కారణంగా మేమిద్దరము ఏకాభిప్రాయానికి వచ్చాము. ఏమీ ఇందులో ఇబ్బంది పడలేదు. చక్కగా ఇద్దరి గ్రహణ శక్తి ప్రకారం ఆల్మోస్ట్ ఇద్దరం కూడా ఫలానా నాటకాలకు ఇవ్వాలి అని చెప్పి అక్కడే మాకు డిసైడ్ అయ్యేంత సులువుగా ఆ ప్రదర్శనలు ఉన్నాయి. మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి ఉంది. చెప్పే లోపల చెప్తున్న తర్వాత రాసుకోండి. ఇది నేను చెప్పేలోగా మా ఎస్వి రామారావు గారు కూడా వారి అభిప్రాయాన్ని కూడా చెప్పిన తర్వాత రిజల్ట్ని నేను చదువుతాను. నమస్కారం. ఒకానొకప్పుడు కేవి గోపాలస్వామి గారు ఆంధ్ర యూనివర్సిటీకి అధికారిగా ఉన్నప్పుడు ఇంటర్ కాలేజియేట్ నాటకాల పోటీలు పెట్టి నాటక కళను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. ఆ రోజులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కె సునీత ఐఏఎస్ గారు కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ యొక్క నిర్వహణలో వారి సూచనలతో, వారి పట్టుదలతో, వారి కృషితో, వారి చొరవతో ఈ
కాలేజియేట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం అనేది ఒక వండర్ఫుల్, వెరీ వెరీ వండర్ఫుల్ ఈవెంట్ అనిపిస్తుంది. 3 గంటల సినిమాలలో చెప్పలేనిది 10 నిమిషాల నాటికలో ఎంతో మెసేజ్ ఓరియంటెడ్గా, అన్నీ కూడా సందేశాత్మక నాటకాలే. ఈ నాటికలో రచన థీమ్ ఎన్నుకోవటం కానివ్వండి, సమకాలీన సమస్యలని, సమాజాన్ని ప్రభావితం చేసే సమస్యల్ని కూడా ఎన్నుకున్నారు అద్భుతంగా. అందులో సబ్జెక్ట్స్లో వైవిధ్యం ఉన్నది. పల్లెల్లోకి వెళ్ళి సర్వీస్ చేయాలి, అలాగే స్కానింగ్, ఆడపిల్ల అంటే భ్రూణ హత్యలు కూడదు, అలాగే పెళ్లి వయసు తారతమ్యాలు. ఒకప్పుడు 7 ఏళ్లకే పెళ్లి చేసేవారు, కాలానుగుణంగా తర్వాత 15, తర్వాత 20, ఇప్పుడు 25 ఏళ్ళు కూడా పెళ్లికి తగ్గ వయసు కాదు, ఎందుకంటే మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ రావాలి అనే దాని మీద సబ్జెక్టు. ఇకపోతే శ్రీశ్రీ అన్నట్టుగా తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరో అనే అంశాన్ని తీసుకుని ఏజ్ ప్రకారం ఆది మానవుడు దగ్గర నుంచి ఈ రోజుగా సామాన్య మానవుడు ఏ విధమైన కష్టాలు పడుతున్నాడు అనే అంశాన్ని తీసుకున్నారు. అలాగే ఇటీవల మోడీ గారు ప్రకటించినటువంటి స్వచ్ఛ భారత్ అనే అంశాన్ని కథాంశంగా తీసుకున్నారు. కులాలు, నిమ్నజీవి అంతరాలు ఇవి తొలగిపోవాలనే అంశాన్ని తీసుకున్నారు. ఇకపోతే పట్నం చదువులు ఏ విధంగా హ్యాబిట్స్తో మామూలు విషాదాంతం అవుతున్నాయో చెప్పారు. పాము కాట, దొరతనం, గొప్ప కుటుంబాలు, బీద కుటుంబాలు, వీటి మధ్యన అంతరాలు, అలాగే లేటెస్ట్గా ఎయిడ్స్ మీద ప్రభావం విద్యాల మీద ఎంతగా చూపుతున్నది. పోతే పత్తి రైతులు ఏ విధంగా విత్తనాలను కొని మోసపోతున్నారు, అలాగే చదువు, కాలేజీలు, పరివర్తన పరీక్షలు, ఇలాగా వస్తు వైవిధ్యం ఎక్కడికెక్కడ సబ్జెక్ట్లో ఎంతెంత డెఫినేషన్ చూస్తుంటే ఎంత గొప్ప రచయితలు ఉన్నారు వీళ్ళల్లో. ఈ 11 నాటికలు రాసే వాళ్ళలో ఒక ఆత్రేయ కనిపించాడు, ఒక ఆరుద్ర కనిపించాడు, ఒక నరసరాజు గారు కనిపించారు. అంత అద్భుతమైనటువంటి వీడు గొప్ప భవిష్యత్తులో ఎంత గొప్ప నాటకాలు రాయగలరు అనిపించింది. దానికి వాళ్ళ భవిష్యత్తుకు ప్రోధి చేసేలాగా ట్రైనప్ చేసి శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయ వర్గాన్ని అభినందించాలి. నిజానికి మహానటులు పనికిరానంత సహజంగా ఆడపిల్లలు ఎంత సహజంగా చేశారంటే మన కళ్ళ ముందు మేమే నమ్మలేనంతగా ఇంత చక్కటి వేషధారణ ఉంది, ఉచ్చారణ ఉంది, స్లాంగ్ ఉంది, మామూలు ఆ పల్లెటూరి యాసని పట్టుకునేటటువంటి పట్టు ఉంది. ఇన్ని రకాలుగా కృషి చేసినటువంటి ఈ టీమ్స్ అందరికీ, ఆ టీమ్స్ని తయారు చేసిన వారికి, అంతేకాకుండా వీటిని గురించి మా వార్డేవ్ సుందర్రావు గారు ఈ కన్వీనర్ ఈ ప్రోగ్రాంకి, ఆయన గొప్ప నాటక రచయిత. ఆయన ఉండి వీటి వెనకాల కూడా అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా జరుగుతున్నాయంటూ వారి కోఆర్డినేట్ చేశారు. శ్రీలత గారు ఇంకా ఎందరో ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేశారు. మరి కెమెరా టీము చెక్క 10 నిమిషాలు అయిపోయిందంటే 11 నిమిషానికల్లా వాళ్ళంతా రెడీ అయిపోయారంటే ఆ టీము వాళ్ళలో ఎంత చురుగ్గా ఉంది. దానిలో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, ఇన్ని విధాలు ఒక పర్ఫెక్ట్ నాటికకి ప్రదర్శనకి ఎన్ని హంగులు ఉన్నాయో అన్ని హంగులు కూడా పిల్లలు ఈ నాటికల్లో చూపించారు. అంటే కాలేజీ రోజుల్లోనే వాళ్ళల్లో రేపు పొద్దున్న మంచి నటీనటులు, మంచి నిర్మాతలు, మంచి దర్శకులు, మంచి రచయితలు లక్షణాలను ఎన్నో చూపించారు ఇందులో. హ్యాట్స్ ఆఫ్ టు ద క్యాంపెయిన్ కండక్టెడ్ బై ది కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్. వాళ్ళందరికీ కూడా చెయ్యెత్తేది నమస్కారం చెబుతూ ఒక మహాబృహత్తర యజ్ఞాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు వారందరినీ కూడా అభినందిస్తున్నాము. రిజల్ట్స్ని మిత్రులు బాలకృష్ణ గారు వివరిస్తారు. మళ్ళీ ఒక్కసారి ఆ మాటల్ని రిపీట్ చేస్తున్నాం. బహుమతులు అనేవి ముగ్గురికి ఇవ్వాలి కాబట్టి కొద్దిపాటి తేడాతో ఉన్నప్పటికీ వాటిని నిర్ణయించడం జరిగింది, కానీ మిగిలిన వారు ఏమాత్రం తీసుకోలేదు. కృషి చేస్తే అందరూ కూడా బాగుంటారు. ఒక్కొక్క డ్రామాలో అంటే ఈ మొదటి 1, 2, 3 స్థానాల్లో లేకపోయినప్పటికీ వేరే డ్రామాల్లో ఇండివిజువల్గా కొందరు యాక్టర్లు చాలా అద్భుతంగా నటించారు. కానీ ఇక్కడ టీం వర్క్, తీసుకున్న సబ్జెక్టు, దాన్ని నడిపిన తీరు మేము గమనించాలి. కాబట్టి ఈ మూడింటిని మేము దృష్టిలో పెట్టుకుని, లేటెస్ట్ సమస్య కాదా అని కూడా ఆలోచనలో పెట్టుకుని, రిపిటేషన్ ఇంత మునుపు వేరే నాటికల్లో వాటిలో వచ్చింది కాదు కదా అని కూడా ఏమైనా ఆలోచనలో పెట్టుకుని మేము చేయడం జరిగింది. సాధారణంగా మేము పరిషత్తుల్లో కింద నుంచి పైకి వెళ్తాం. అలా తృతీయ భూమితో ప్రారంభిద్దాం మనం. ప్రొడక్షన్, థర్డ్ ప్రొడక్షన్, తృతీయ ప్రదర్శన పి ఉపేంద్ర అండ్ టీమ్ వారికి తృతీయ ప్రదర్శనగా బహుమతి ఇవ్వడం జరిగింది. పి ఉపేంద్ర అండ్ టీమ్ జీడీసీ మెన్. ఇప్పుడు చెప్పొచ్చు కదా సార్? అప్పుడు కాలేజీ చెప్పొచ్చు. పి ఉపేంద్ర అండ్ టీమ్ జీడీసీ మెన్ శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషులు శ్రీకాకుళం. సెకండ్ ప్రైజ్ బి అంజమ్మ అండ్ టీమ్. సెకండ్ ప్రైజ్ ఈనాటి 1 యాక్ట్ ప్లేలో సెకండ్ ప్రైజ్ బి అంజమ్మ అండ్ టీమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విమెన్ బాపట్ల. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విమెన్ బాపట్ల, గుంటూరు డిస్ట్రిక్ట్. నౌ
బెస్ట్ ప్రొడక్షన్ అత్యుత్తమ ప్రదర్శన మొదటి బహుమతి కె కుమార్ రాజా అండ్ టీం. అత్యుత్తమ ప్రదర్శన ఈనాటి పోటీలలో కె కుమార్ రాజా అండ్ టీం, ఎస్ఎస్ కాలేజ్ విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్. ఎస్ఎస్ కాలేజ్ విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్. అంతే కదా సార్. నమస్తే. ఈ కార్యక్రమానికి న్యాయ నేతలుగా వ్యవహరించిన తులసి బాలకృష్ణ గారికి, వారికి ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన కళాశాల విద్యా కమిషన్ రెడ్డికి మరొక